నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వజీవుల్ని తన చేతనావస్థతో జాగృత శక్తితో కార్యోన్ముఖుల్ని చేసే ఆదిశక్తి ఈ సృష్టి అమ్మ. ఆ అమ్మ ప్రేమ అనంతమైనది, అగణితమైనది. ఆ అనురాగం ఎన్నో పార్శ్వాలలో వ్యక్తమైంది. ప్రతి పార్శ్వం ఓ శక్తి రూపంగా ప్రకటితమైంది. శాంతి సౌభాగ్యాల్ని, సుఖ సంపదల్ని అనుగ్రహించే ఆదిపరాశక్తి అనేక రూపాలలో, ప్రతి రూపానికి ఎంతో నేపథ్యం ఉంటుంది. ఆ సంవిధానంలోనిదే వనశంకరి రూపం. శంకరుడు పురుషునికి సంకేతమైతే శంకరి ప్రకృతికి సంకేతం. ప్రకృతి పురుషుల అనుగ్రహ ఫలితమే ఈ సకల చరాచర సృష్టి. అందుకే ఆ వనశంకరిని ప్రకృతేశ్వరిగా వ్యవహరిస్తారు. శక్తిమాత విలక్షణ నామధేయం వనశంకరిగా కొలువుదీరిన సన్నిధి కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీ సమీపాన ఉన్న అమర్గోల్లో నెలకొని ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. జగన్మాత లీలా సంవిధానాలలో వ్యక్తమైన విభిన్న దివ్య స్వరూపాలు, జీవుల ఆర్తిని తీర్చే మాతృశక్తిగా భవ్యమైన అనుగ్రహ ఆకృతులు, ప్రకృతిలో పరిమళించే హరితార్ణవ శోభకు ఆకృతి బనశంకరీదేవి, వృక్షాలకు అధిష్టాన దైవంగా వెలిగే ఓం శక్తి నవ్య రూపం బనశంకరి, పౌరాణిక చారిత్రక ప్రసిద్ధి చెందిన అపురూప శిల్పకళా సంపద నిలయం శ్రీ బనశంకరీదేవి ఆలయం, కర్ణాటక, అమర్గోల్. అన్నీ ఒక్కటే, అందరూ ఒక్కరే అనే అద్వైత భావాన్ని సగుణోపాసనలో సాకారం చేసేందుకు ఒకే శక్తి అనేక రూపాల్లో వ్యక్తమైంది. ఆ సంవిధానంలో శక్తి రూపాల ఫలితాలకు, గుణాలకు, మహిమలకు నిర్దిష్టమైన రూపాన్ని సనాతన సంప్రదాయం ఏర్పరిచింది. ఆ రూపమే వనశంకరి. కన్నడిగులు వనశంకరిని బనశంకరిగా వ్యవహరిస్తారు. 11-12వ శతాబ్దం మధ్యకాలం నిర్మితమైన బనశంకరీదేవి ఆలయం నేటికి గత వైభవ చిహ్నంగా, అలనాటి ఆధ్యాత్మిక కళా ప్రాభవానికి సమున్నత ప్రతిఫలనంగా నిలుస్తోంది. అద్భుత శిల్ప కళారామమై తేజరిల్లుతోంది. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మలగన్న యమ్మగా తన మూర్తిమత్వాన్ని ప్రదర్శించి జగత్తుకే జననిగా భాసిల్లుతోన్న సౌందర్యలహరి శ్రీమాత. మాతృరూపంలో తేజరిల్లుతూ భక్తుల్ని పరిపరి విధాలుగా తన కృపా వీక్షణతో పరిపాలించే ఆశ్రిత వరదాయిని శ్రీమాత. తనలోని సగభాగాన్ని ఇచ్చి శివయ్య గౌరవించి సతి పట్ల ప్రియపతి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తనని నమ్మిన భక్తుల పాలిట అమ్మ కరుణను ఎలా కురిపిస్తుందో, లోకకంటకుల పాలిట అంతే రౌద్రాన్ని చూపి అసుర సంహారాన్ని కావిస్తుంటుంది దుర్గాస్వరూపిణి. దుర్గా రూపంలో ఆ మహాశక్తి తన అవతార మూర్తిమత్వాన్ని సంపూర్ణంగా ప్రదర్శించి లోక శుభంకరిగా తేజరిల్లింది. అసమాన శక్తి సంధాయినిగా, అభీష్ట ప్రదాయినిగా అవతరించింది. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయాపహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అని దుర్గానామానికి ఉన్న శక్తిని సప్తశతి అభివర్ణించింది. దుర్గను ఆశ్రయిస్తే జీవనపరంగా, లౌకికంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని సులభంగా అధిగమింపచేస్తుంది. అందుకే సుతరసితరసే నమః అని కీర్తిస్తారు. అలాగే నమః ప్రతరణాయచ ఉత్తరణాయచ, ఆ దాటించడం అనేది ఒక ఉత్తమ స్థితి నుంచి మరొక ఉత్తమ స్థితికి మారుస్తుంది. అలాంటి దుర్గాశక్తి శంకరిగా, వనాన్ని, సతత హరితాన్ని రక్షించే వృక్ష సంరక్షణిగా, బనశంకరిగా తేజరిల్లుతోంది. అపురూప శిల్పకళాధామంగా శోభిల్లుతోన్న ఈ ఆలయం 11-12 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమయ్యింది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం గత వైభవానికి సజీవ సాక్ష్యంగా తేజరిల్లుతూ సమున్నత కళాధామంగా విరాజిల్లుతోంది. శంకరి, శాంకరి, శివాని, భవాని, శర్వాణి, భద్రాణి
ఇలా పరమేశ్వరికి ఎన్నో పేర్లు. ప్రతి పేరుకు నేపథ్యం ఉంటుంది. శంకర తత్వంలో శోభిల్లిన ఆదిశక్తి శంకరిగా, శివశంకరిగా అలరారుతోంది. ప్రకృతికి, ఆ ప్రకృతిలోని వనాలకు, శాఖాలకు అధినేతగా శాకంబరీదేవిగా శంకరి రూపుదాల్చింది. దుర్జన భయకారిణిగా, సజ్జన శుభదాయినిగా వనశంకరీ మాత గర్భాలయంలో దర్శనమిస్తుంది. అమరశిల్పి జక్కన చెక్కిన అపురూప ఆలయంలో వరాల తల్లి వనదేవతగా గోచరమవుతుంది. ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యామ్యరి సంక్షయం. ఎప్పుడు రాక్షసుల వల్ల లోకాలకు బాధ కలుగుతుందో అప్పుడు ఆ ఆవేదనల్ని తొలగించి ధనుజుల్ని నశింపచేసేందుకు నేను అవతరిస్తాను అని మహాదేవి పేర్కొన్నట్టుగా మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యం వివరించింది. అనంత విశ్వం నుంచి సుప్రసన్నమూర్తిగా మహాశక్తి ఆవిర్భవించి తన శక్తియుక్తుల్ని వైవిధ్యంగా సాకారం చేసింది. ఆ నేపథ్యంలోని వైవిధ్యమైన స్వరూపమే వనశంకరి. ఈ రూపాన్నే వనశంకరిగా వ్యవహరిస్తారు. సకల ఆకాంక్షలు, అఖిల ఆధ్యాత్మిక సాధనలు సాకారమై విజయసిద్ధిని అందించే సాకార రూపమై పరమేశ్వరి శివస్వరూపిణిగా, శివశంకరిగా దర్శనమిస్తుంది. అనేక ఆయుధాల్ని ధరించి స్థానక భంగిమలో శిల్పకళా శోభితమైన ఆలయంలో ఈ వనశంకరీ మాత భవ్య రూపిణిగా, దివ్య ఫలప్రదాయినిగా గోచరమవుతుంది. సృష్టి అంతా శక్తి అనే వలయంలో కొనసాగుతుంది. ఆ వలయమే కాలచక్రం. ఆ కాలచక్రానికి మూల ఇంధనం, ప్రధాన కారక శక్తి జగన్మాత. జగత్తునే తన క్రీగంట చూపులతో శాసించే మాతృశక్తి శ్రీచక్ర నివాసిని. ఆ మహాశక్తికి కేంద్రస్థానంగా, ఆకర్షణ పీఠంగా శ్రీచక్ర మేరువును మన వేదాలు ప్రకటించాయి. అలాంటి విశిష్టమైన శ్రీచక్ర మేరువుపై చిన్మయ దరహాసినిగా వనశంకరీదేవి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారి ఆలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. గజలక్ష్మీదేవి మూర్తికి ఇరువైపులా గజ ఆకృతులు ఉంటాయి. పుష్పాలంకరణ సమన్వితంగా నిరుపమాన శక్తి సంధాయినిగా వనశంకరీమాత ఆకృతి భాసిల్లుతుంది. శివశంకరిగా, వన సంరక్షణిగా, ప్రకృతేశ్వరిగా, సతత హరితమాతగా ఈ శక్తిని భక్తులు ఆరాధిస్తారు. సర్వమంగళప్రదుడైన మహాదేవుడి అసలు పేరు శంకరుడు. భక్తుల అన్ని శంకల్ని నివారించి వారిని తన వంక తిప్పుకునే ఆదిదైవం శంకరుడు. వనశంకరీదేవి ఆలయంలో మహేశుడు వనశంకరునిగా భవ్యంగా అలరారుతున్నాడు. అద్భుత రీతిలో తేజరిళ్లే గర్భాలయంలో అపురూప అలంకారం నేపథ్యంగా శంకరుడు శోభస్కర లింగమూర్తిగా దర్శనమిస్తున్నాడు. సమస్త శుభదీవెనలు అందించే కైలాసపతి కైవల్యదాయ శంకరునిగా పూజలందుకుంటున్నాడు. అమర్కోల్ వనశంకరీదేవి ఆలయంలో సర్వేశ్వరుడు శంకర మహాలింగమూర్తిగా గర్భాలయంలో తేజరిల్లుతాడు. రాతి కట్టడంగా తీర్చిదిద్దిన ప్రధాన గర్భాలయంలో పానవట్టంపై నేత్రాలు, మీసకట్టుతో మహాదేవుడు మహత్తర లింగమూర్తిగా తేజోవిరాజితమవుతాడు. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికభేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనైనా అంటూ భక్తపోతన శివుణ్ణి కీర్తించాడు. సృష్టి స్థితిలయకారకులైన మూడు దేవతామూర్తులకు, భూత భవిష్యత్ వర్తమానమనే మూడు లోకాలకు, ముల్లోకాలకు ఆధారమై ఉంటూ వాటిలోనే లీనమైపోతూ చివరకు తనలోనే ఐక్యం చేసుకునే ఒకే ఒక్క అణుస్వరూపం శంకరుడు అంటూ శివతత్వాన్ని భాగవతం ఆవిష్కరించింది. తేజోమయ లింగమూర్తిగా, నల్లరాతి లింగమూర్తిగా ఎల్ల లోకాలకు వెలుగులందించే పరంజ్యోతి స్వరూపుడు శివుడు శంకర లింగాకృతిలో ఇక్కడ దర్శనమిస్తాడు. విద్యలన్నింటిలోకి వేదం ఘనమైనది. ఆ వేదంలో సంహితాకాండలో రుద్రం గొప్పది. ఆ రుద్రాధ్యాయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం మరింత విశేషమైనది. ఈ నమఃశివాయ అనే పంచాక్షరిలో శివ అనే 2 అక్షరాలు మరింత మహిమాన్వితమైనవి. ఈ శివనామాన్ని శ్రీమన్నారాయణుడు తన శ్వాసగా, ధ్యాసగా, యోగనిద్రలోనూ నిరంతరం జపిస్తూ శివకరుణకు పాత్రుడవుతాడని ప్రతీతి.
శివమహాదేవుని అనుగ్రహంతో శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించి స్థితికారకునిగా తన మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని పురాణాలు విశ్లేషించాయి. సకల బ్రహ్మాండానికి ఉన్న ఏకైక ఘనతర దైవం శివుడు ఒక్కడే అంటూ వేదం నిరూపించింది. అలాంటి శివపరమాత్మ శాంకరి చెంత బనశంకరునిగా భవ్య ఫలప్రదాతగా తేజరిల్లుతున్నాడు. శంకరుడు శంకరి నెలకొన్న ఈ క్షేత్రం ప్రత్యక్ష కైలాసమై భక్తులకు ఆధ్యాత్మిక కళాధామమై కనువిందు చేస్తోంది. వనశంకరి శక్తిమాత రూప విలాసంలో విలక్షణమైన రూపం. జగన్మాత వనశంకరిగా వనాలకు అధిష్టాన దైవంగా సాకారం కావడానికి స్కాంద పురాణంలో నేపథ్య గాథ ఉంది. దుర్గమాసురుడు తన తపశ్శక్తితో వేదాల్ని జగతిలో లేకుండా అంతర్ధానం చేయడంతో ప్రకృతి అంతా అల్లకల్లోలమైంది. జీవులకు ఆకలి బాధ విపరీతమైంది. దేవతలు త్రిమూర్తుల్ని శరణు వేడారు. మహాశక్తి మాత్రమే ఎందుకు తరుణోపాయం సూచిస్తుందని త్రిమూర్తులు పేర్కొన్నారు. దేవతల కోరిక మేరకు జగన్మాత వనశంకరిగా శాకంబరిగా సాకారమైంది. ధనుజ సంహారం పూర్తి చేసి లోకాల్ని రక్షించిందనేది పురాణగా. చేరువలో ఉన్న అమర్గోల్ బనశంకరీదేవి ఆలయం అపురూప కళా కట్టడం. అమరశిల్పి జక్కన్న ఆధ్వర్యంలో శిల్పీకృతమైన ఈ పెన్నిధి ఇలపై సాకారమైన ప్రత్యక్ష కళా కైలాసం. 11-12 శతాబ్దం మధ్యకాలంలో నిర్మితమైన ఈ ఆలయం కాలదోషానికి అతీతంగా నేటికి తన కళా వైదుష్యాన్ని చాటుకుంటోంది. గత వైభవాన్ని ప్రతిఫలిస్తుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన శిల్పులు సృష్టికే ప్రతిసృష్టి చేసినారు అనే రీతిలో కఠిన కర్కశ కఠోర శిలల్ని కర్పూర కళికల్లా చెక్కి అపురూప శిల్పకళా సంపదను మన ముంగిట సాకారం చేశారు మన శిల్పకళాకారులు. ఎన్నో వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ అపురూప కట్టడం నేటికి చెక్కు చెదరకుండా అలనాటి కళా వైభవానికి సమున్నత దర్పణంగా తేజరిల్లుతోంది. ఆలయం నక్షత్రాకార ఆలయం. ఉత్తర భారత ఆలయ శిల్పకళ ఈ ఆలయ నిర్మాణంపై ఎంతో ప్రభావాన్ని చూపింది. జక్కనాచార్య స్థపతి ఈ ఆలయ నిర్మాణం ద్వారా నవీన పంథాను దక్షిణ భారత ఆలయ శిల్పకళకు పరిచయం చేశారు. సునిశితమైన నగిశీల పనితనం, స్తంభాకృతుల నిర్మాణంలో సరికొత్త పోకడలు, ద్వికుట ఆలయ నిర్మాణం వంటివి ఈ కళా సన్నిధికి ప్రత్యేకతలు. కళా నైపుణ్యం అడుగడుగున శిల్ప చమత్కృతి ఈ ఆలయ లోగిలిలో ప్రస్ఫుటమవుతుంది. చాళుక్యరాజుల విశేషమైన శిల్పకళా వైభవానికి కళాధరణకు అమర్గోల్ బనశంకరీదేవి ఆలయం అద్దం పడుతుంది. నాగర నిర్మాణ శైలిని చాళుక్యరాజులు అమితంగా పెంచి పోషించారు. ప్రధాన ఆలయాలైన శంకరి, శంకర సన్నిధులు తూర్పు దక్షిణాలుగా నెలకొని ఉండటం 11వ శతాబ్దపు ఆలయ నిర్మాణ శైలికి మచ్చుతునక. ఈ ఆలయానికి నవరంగ సభామంటపాలు అత్యంత విశేషమైనవి. ఉత్తర భారతదేశంలోని మేలిమి శిల్పకళా నైపుణ్యాన్ని జక్కనాచార్యుడు ఈ ఆలయ నిర్మాణంలో నాగర శైలితో సమ్మిళితం చేయడం విశేషం. అలనాడు ఈ ఆలయం ద్వారానే అప్పటికి ఉన్న సరికొత్త ఆలయ నిర్మాణ విశేషాల్ని జక్కన్న ప్రస్ఫుటం చేశాడు. కర్ణాటక రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో బనశంకరీదేవి ఆలయాలు ఉన్నాయి. అయితే శిల్పకళా సమన్వితంగా, పౌరాణికంగా, చారిత్రకంగా అమర్గోల్ బనశంకరీదేవి ఆలయమే ఎంతో విశేషమైనది. హుబ్లీకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అమర్గోల్ బనశంకరీదేవి ఆలయం నిరంతరం భక్తులతో కళకళలాడుతుంటుంది. బెంగళూరు నుంచి హుబ్లీకి వెళ్లే 4వ నెంబర్ జాతీయ రహదారికి చేరువలో అమర్గోల్ నెలకొని ఉంటుంది. రైలు మార్గం ద్వారా హుబ్లీకి చేరుకుని అక్కడి నుంచి అమర్గోల్కి తరలి వెళ్లవచ్చు. దక్షిణ, పశ్చిమ రైల్వేకి ప్రధాన కేంద్రమైన హుబ్లీకి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు మార్గాల సదుపాయం ఉంది. బెంగళూరు, మైసూర్, అరికెసరి, హోస్పేట, గుల్బర్గా, గదగ్ల నుంచి నేరుగా రైళ్ల ద్వారా హుబ్లీ చేరుకోవచ్చు. హుబ్లీలో ఉన్న విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్గోల్కి రోడ్డు మార్గం ద్వారా కూడా బనశంకరీదేవి ఆలయానికి వెళ్లవచ్చు. ఎన్నో విశేషాలు, పౌరాణిక, చారిత్రక అంశాల మేలు కలయికగా బనశంకరీదేవి ఆలయం వర్ధిల్లుతోంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా వివిధ మార్గాల ద్వారా కర్ణాటక రాజధాని బెంగళూరుకి చేరుకుని అక్కడి నుంచి తుముకూరు, చిత్రదుర్గ, దావణగెరే, రాణబెన్నూర్ల ద్వారా హుబ్లీకి చేరుకుంటారు.
అక్కడికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అమర్గోల్ ప్రాంతానికి స్థానిక వాహన సదుపాయాలను ఉపయోగించుకుని బనశంకరీదేవి మందిరానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, దేవసుగురు, రాయచూరు, సింధనూరు, గదగ్ల మీదుగా హుబ్లీకి చేరుకుని ధార్వాడ్ రోడ్లో ఉన్న అమర్గోల్ శ్రీ బనశంకరి ఆలయానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి నరసరావుపేట, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, యాగంటి, గుంతకల్లు, బళ్ళారి, కొప్పల్, గదగ్ల మీదుగా హుబ్లీ, అక్కడి నుంచి ధార్వాడ్ రోడ్లోని అమర్గోల్ బనశంకరి మాత వద్దకు చేరుకుని ఆ అమ్మ కృప పొందుతారు. సమస్త దేవతల ప్రాణశక్తి దుర్గామాత. ఆ దుర్గమ్మే ఎన్నో విలాసాల్ని, విజయ దరహాసాల్ని ప్రకటించింది. ఇష్టకార్యాల్ని సర్వసమర్థంగా నిర్వహిస్తూ భక్తులపై తనకున్న అవ్యాజ అనురాగాన్ని శ్రీమాత ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంది. ఆ సంవిధానంలోనిదే బనశంకరీదేవి స్వరూపం. సమస్త వనాలకు అధిష్టాన దైవంగా, ప్రకృతిలో తొణికిసలాడే పచ్చదనానికి ప్రతిఫలనంగా ఆ మాతృశక్తి అలరారుతోంది. ఆ హరిత వర్ణమయ మహాశక్తి మనపై సర్వదా అనుగ్రహాన్ని కురిపించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.